ఇప్పుడు టాలీవుడ్ కి ఎంత ముఖ్యమో తెలిసిందే కదా. సమ్మర్ లో పెద్ద సినిమాలు లేక థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. సో ఇప్పుడు పెద్ద సినిమా హిట్ అయితే మళ్ళీ ఇండస్ట్రీకి ఊపు వస్తుంది. నెక్స్ట్ కూడా భారీ సినిమాలు రిలీజ్ ఉండడంతో మళ్ళీ అందరూ ట్రాక్ లో పడతారు. అలాగే పర్సంటేజ్ విధానంపై కూడా గొడవ సద్దుమణిగింది కాబట్టి నో టెన్షన్. అలాగే పెద్ద సినిమా టికెట్ ధరలు పెంచడానికి గవర్నమెంట్ కూడా జీవో రిలీజ్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం పెద్దిపై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం రిలీజ్ కు ముందే సినీ వర్గాల్లో సంచలనంగా మారింది. పోస్టర్లు, గ్లిమ్స్, పాటలు, ప్రచార కార్యక్రమాలు అన్నీ సినిమాపై మరింత హైప్ ను పెంచుతున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో కీలక అప్డేట్ బయటకు రావడంతో అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పెద్ది సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి నిర్మాతల అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అధికారిక ఉత్తర్వులు విడుదల చేశారు. సాధారణంగా పెద్ద హీరోల సినిమాలు విడుదలయ్యే సమయంలో టికెట్ ధరల పెంపు అంశం ఎప్పుడూ చర్చకు వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్తో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమాలకు నిర్మాతలు టికెట్ ధరలు పెంచుకోవాలని ప్రభుత్వాన్ని కోరడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. బాహుబలి, త్రిబుల్ ఆర్, సలార్, కల్కి వంటి సినిమాలకు కూడా గతంలో ప్రత్యేక అనుమతులు లభించాయి. ఇప్పుడు అదే తరహాలో పెద్ద చిత్రానికి కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జూన్ 3వ తేదీన సాయంత్రం 8 గంటలకు ప్రత్యేక ప్రీమియర్ షో ప్రదర్శించుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఈ ప్రత్యేక షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి గరిష్టంగా 600 రూపాయల వరకు ఉండొచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ ప్రీమియర్ షో కోసం అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులు మొదటి షోనే చూడాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ప్రీమియర్ షోలకు టాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు అర్ధరాత్రి నుండే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలవుతుంది. భారీ కటౌట్లు, బ్యానర్లు, డాన్సులు, టపాసులు, పాలాభిషేకాలతో పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద విషయంలో కూడా అదే రేంజ్ లో సంబరాలు జరగనున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు సినిమా విడుదలయ్యే జూన్ 4వ తేదీ నుండి 10 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునే అవకాశం కూడా ప్రభుత్వం కల్పించింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి అదనంగా 100 రూపాయలు పెంచుకోవచ్చు. అలాగే మల్టీప్లెక్స్లలో టికెట్ ధరపై జీఎస్టీతో కలిపి 125 రూపాయల వరకు అదనంగా వసూలు చేయడానికి అనుమతి ఇచ్చారు. ఈ నిర్ణయం నిర్మాతలకు పెద్ద ఊరటగా మారిందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నిర్మాణ ఖర్చు 100 కోట్లకు చేరిందనే వార్తలు వస్తున్నాయి. భారీ సెట్స్, టాప్ టెక్నీషియన్స్, పాన్ ఇండియా స్థాయి నటీనటులు, విజువల్ ఎఫెక్ట్స్, ప్రమోషన్స్ ఇలా ప్రతి విషయంలోనూ ఎక్కడా రాజీ పడకుండా చిత్ర బృందం ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలాంటి భారీ సినిమాలకు మొదటి వారం కలెక్షన్లు చాలా కీలకం. ముఖ్యంగా ఓపెనింగ్స్ బలంగా ఉంటేనే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లోకి వెళ్తారు. అందుకే పెద్ద సినిమాల సమయంలో టికెట్ ధరల పెంపు నిర్మాతలకు అదనపు ఆదాయం తీసుకువస్తుంది. ఇప్పుడు పెద్దికి కూడా అదే ప్లాన్ అమలవుతుంది. అలాగే ప్రభుత్వం మరో ముఖ్యమైన అనుమతిని కూడా ఇచ్చింది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత 10 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. సాధారణంగా రోజుకు 4 షోలు మాత్రమే ఉండగా ఇప్పుడు అదనపు షోకు అనుమతి రావడం థియేటర్ యజమానులకు కూడా లాభదాయకంగా మారనుంది. ప్రస్తుతం పెద్దిపై ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు చూస్తుంటే రిలీజ్ అయిన తొలి వారం థియేటర్ల వద్ద భారీ రద్దీ కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ కు త్రిబుల్ ఆర్ తర్వాత వచ్చిన గ్లోబల్ ఇమేజ్ ఈ సినిమాకు మరింత బలం చేకూరుస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్లు, ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు బుచ్చిబాబు సానా కూడా ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఉప్పెన సినిమాతో భావోద్వేగాలను అద్భుతంగా చూపించిన ఆయన ఇప్పుడు పెద్దిలో మాస్, ఎమోషన్, యాక్షన్ అన్నిటినీ భారీ స్థాయిలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ లుక్, గ్రామీణ నేపథ్యం, పీరియాడిక్ సెట్టింగ్ ఇప్పటికే అభిమానుల్లో ఆసక్తిని పెంచేశాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా కన్నడ స్టార్ నటుడు రాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలాగే జగపతి బాబు, దివ్యేందు శర్మ, ఉపేంద్ర లిమయే తదితరులు కూడా ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ఈ భారీ తారాగణం సినిమాపై మరింత హైప్ తీసుకొచ్చింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండడం మరో పెద్ద ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది.
బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా రెహమాన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాల హవా కొనసాగుతుంది. భారీ బడ్జెట్, భారీ అంచనాలు, ప్రపంచవ్యాప్తంగా విడుదలలు ఇప్పుడు సాధారణంగా మారిపోయాయి. అలాంటి సమయంలో పెద్ది కూడా భారీ మార్కెట్తో రిలీజ్ కు సిద్ధమవుతుంది. టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఇప్పుడు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరింత ధైర్యంగా ఉన్నారు. అయితే మరోవైపు సాధారణ ప్రేక్షకుల్లో మాత్రం టికెట్ ధరల పెంపుపై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు భారీ సినిమాలకు ఇలాంటి ధరలు సహజమే అంటుంటే, మరికొందరు కుటుంబంతో కలిసి సినిమా చూడడం కాస్త ఖరీదైపోతుందని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ స్టార్ హీరోల సినిమాలకు అభిమానులు మాత్రం ఎంత ధరైనా పెట్టి మొదటి రోజే చూడడానికి సిద్ధంగా ఉంటారు.